ఈరోజు కనీసం ఆంధ్ర నివాస కాలనీ 20 ఏళ్ళ వరకు పూర్తిగా పోతున్నాయి. వాళ్ళ ఖచ్చితంగా కూడా ఇనాముల పేరుతో వచ్చేసి 10 లక్షలు ఆంధ్ర నివాస కాలంలో చీపీ ఎన్క్వైరీ చేయమని కూడా చెప్పాం. కానీ 10 లక్షలు కుంభకోణమైనది. ఈ మాదిరి రైతులు ఆంధ్రకు ఒక 30 ఎకరాలు మాత్రం తీసినారు. 30 ఎకరాల్లోనే అంత కుంభకోణమైనదంటే ఈ పొద్దు రైతులు పచ్చాన్ని ఉండాలంటే ఈ పాలకులు ఖచ్చితంగా ఆంధ్ర నివాస కాలం అంతా చీపీ ఎన్క్వైరీ చేసి రైతులు కాపాడుకోవాలనుకుంటే వెంటనే రైతులు పచ్చాన్ని ఉండాలంటే రైతులకు ఈ పొద్దు ఖచ్చితంగా చీపీ ఎన్క్వైరీ పెట్టాలా. దానివన్నీ కూడా మధ్యనాయనపల్లి గ్రామంలో కానీ 1477, 1471, 1632 ఇవన్నీ కూడా కొన్ని నంబర్లు సర్వే నంబర్లు ఇనాం పేరు తెచ్చేసి కిషోర్ అనేవాళ్ళు కుమార్ అనేవాళ్ళు ఇనాముల పేరు తెచ్చైనారు. ఇంకా కొంతమంది పక్కన ఇచ్చేయినారు. ముందుండి సబ్ కలెక్టర్ చెప్పినాడు ఎవరొద్దు, నేను నోటీసులు ఇచ్చి పిలిపిస్తాను, నువ్వు ఎక్కడ కానీ ఇవ్వద్దు అని చెప్పినాడు. అట్లా కూడా నిజాయితీపరుడు ఉండేవాడిని ఏం చేసినారో నాకేమో తెలదు. అట్టవని కూడా మీరు మళ్ళా కూడా వీటికే రప్పించాలా. వీటికి రప్పిస్తే పేదోళ్ళకి న్యాయం జరుగుతుంది. రేపు పొద్దునే కూడా మీకు కూడా రైతాంగం ఈ పొద్దు 10 మందికి తిండి పెట్టే రైతన్న ఈ పొద్దు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతు సమస్యలు ఎప్పుడైనా కానీ రాష్ట్రం బాగుండాలంటే రైతులు బాగుండాలా. ఏ కజ్జాలు కానీ ఏవి కానీ కజ్జాదారు లోపలేయాల. ఇంతవరకు కజ్జాదారుని కూడా లోపలేయింది దాఖలాలు లేవు. ఈ పొద్దు మీరు ఖచ్చితంగా కూడా ఇది ఖచ్చితంగా కావాల్సిన అఖిల భారత రైతు కూలీ సంఘం ఆల్ ఇండియా రైతు సంఘం రైతులు పచ్చా నుండి పూర్తిగా కూడా ఈ కజ్జాలన్నీ ఇండియా పైన ఉద్యమాలు సిద్ధం చేస్తాము. ఇది ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని మేమందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. రైతులకు సమస్యలు వచ్చినా, భూ సమస్యలు వచ్చినా, పేద బడిగిన వర్గాలకి ఇతర వాళ్ళు ఆస్తులు కబ్జాలు చేసినా, ఇండ్లు కబ్జాలు చేసినా కూడా లేదు ఏ పాస్బుక్ కానీ ఆన్లైన్ చేయాలని, ఆన్లైన్లో తప్పులు ఒప్పులు ఉన్న సరిచేయాలని కానీ ఇక్కడ అర్జీలు సమర్పిస్తే కూడా అధికారులు దానిపైన వెంటనే స్పందించి ఇచ్చిన అర్జీలకు పరిష్కారం చూపలేదు. కానీ బాధితుడు అనేవాడు పదే తిరుగుతూ కాళ్ళు ఇరిగేలా తిరుగుతున్నారే కానీ ఎవరికి న్యాయం జరగలేదు. రెవెన్యూ మండల ఆఫీసులో కానీ కలెక్టర్ ఆఫీసులో కూడా పేదల గోడు వినిపించుకోలేదు. ఏందో అర్జీ ఇస్తాడం చూతూ మంత్రంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అంతేగా వాయిదాలు పెడుతూ ఉన్నారు. ఏ ఒక్క పేదోళ్ళకి కానీ ఏ ఒక్క బాధితులకు కానీ న్యాయం జరగలేదు. కనీసము ఒక ఎంఆర్ఓ ఆఫీసులో పోయి అర్జీ ఇస్తే తన ఒక ఇల్లు కబ్జా అయ్యి ఎంఆర్ఓ ఆఫీసులో అర్జీ ఇస్తే నువ్వు ఎందుకు ఇస్తావు, నువ్వు ఇంటి నుంచి బయట వెళ్ళిపో, నీకు సంబంధం లేదు అంటున్నారే కానీ దీంట్లో న్యాయం ఉందా, అన్యాయం ఉందా, కబ్జా అయిందా, మోసం చేస్తున్నారా, వీళ్ళకి ఏం జరిగిందని పరిశీలించే దృష్టి కూడా ఇప్పుడు అధికారంలో లేదు. వాళ్ళేదో బాగుండారు, ఉద్యోగాలు వచ్చినా హాయిగా ఉన్నారు. కానీ అట్లాంటి పైన చర్య తీసుకొని ఇచ్చిన అర్జీలకు పరిష్కారం చూపించవలసిందిగా అధికార వారిని పదే కోరుతూ నమస్కరిస్తూ నా విన్నపాన్ని ఆలకించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.